హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు గాను ప్రత్యేకంగా ప్రాక్టీస్ మోడల్ పేపర్స్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ప్రాక్టీస్ పరంగా అంతేకాకుండా రివిజన్గా కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? సో మనం ఏంటంటే ఇవి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి కేటగిరీ 1కి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. ఓకేనా? మొత్తం అంటే పార్ట్ ఏ జనరల్ స్టడీస్ ఉంటుంది. సో పార్ట్ బి మొత్తం కూడా అంటే 100 మార్కులకు మనకి రూరల్ డెవలప్మెంట్ పైనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో గ్రామీణాభివృద్ధి ఉంటుంది. సో పథకాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. సో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినవి ఉంటాయి. సో కొన్ని ఇంపార్టెంట్ ముఖ్య అంశాలు అయితే ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. సహకార సంఘాలు కావచ్చు. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, గమనించాలి. సో మంచి స్కోరింగ్ టాపిక్ ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి స్కోరింగ్. కేటగిరీ 1 అభ్యర్థులందరూ కూడా చూడండి. ఓకే, సో లేచుకున్న వివరాలకు వెళ్ళిపోదాం. వీడియో మొత్తం చూసిన తర్వాత పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, వెంటనే డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1. సో 88 నుంచి స్టార్ట్ అయితే చేద్దాము. గ్రామ పంచాయతీలలో వార్డుల సంఖ్య ఏ ప్రాతిపాదిక మీద నిర్ణయింపబడుతుంది? సో దేని మీద ఫ్రెండ్స్? పంచాయతీ జనాభా మీద. ప్రీవియస్ క్లాస్లో కూడా మనం చూసాం ఇది క్వశ్చన్. ఓకే, పంచాయతీ జనాభా మీద. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ ప్రధాన విధులలో లేనటువంటిది ఏది క్రింది వాటిలో? గ్రామ పంచాయతీ ప్రధాన విధులలో లేనటువంటిది ఏంటి అంటే ఆప్షన్ 3, తక్కువ వడ్డీ రుణాలు అనేది ఉండదు. అసలు వడ్డీలే ఇవ్వరు. ఓకే, సో త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి లైట్ల నిర్వహణ, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీల యొక్క విధులలో భాగం. నెక్స్ట్, సహకార పరపతి సంఘాలకి ఆర్థిక సహాయం అందించే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, నాబార్డ్. ఓకే, సహకార పరపతి సంఘాలకి ఆర్థిక సహాయం అందించేటువంటి వారు ఎవరు ఫ్రెండ్స్? నాబార్డ్. వ్యవసాయ రుణాలు కూడా అందజేస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ నెలకొల్పబడింది? ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ అకాడమీ రాజమహేంద్రవరము. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లాలూచిపేట సంథింగ్ ఏదో అంటారు ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. సో లాలూచిపేట సంథింగ్. సో రాజమహేంద్రవరంలో ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ప్రజారోగ్య సంస్థలలో ఉచిత కాన్పులు, రుగ్మతలతో జన్మించిన శిశువులకు 30 రోజుల వరకు చికిత్స అందించే కేంద్ర ప్రభుత్వ పథకమైన జనని శిశు సురక్ష కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుండి అమలులో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అక్టోబర్ 2011 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుండి కూడా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్యశాలలలో లభించే ఆరోగ్య తత్సంబంధిత సేవలను గురించి సమాచారం తెలుపుటకు కేటాయించబడిన ఉచిత టెలిఫోన్ నంబర్ ఏది? ఆన్సర్ 104. ఆప్షన్ 3, 104. ఓకే, నెక్స్ట్ వన్. సో 108 కదా అని చెప్పి చాలామంది డౌట్ వస్తుంది కదా, ఇది ఏంటి అంటే అంబులెన్స్ నంబర్ ఇది. ఓకేనా? సో డైరెక్ట్ హాస్పిటల్కే కాల్ చేసేది 104. ఓకే, నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వారి శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 16.19%. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ ఆహారంలో లోపించినచో దెబ్బతినేటువంటి అవయవము ఏది? సో దేనిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది మరి? కళ్ళపైన. ఓకేనా? సో కళ్ళపైన, ఐస్ పైన ఎక్కువ రిఫ్లెక్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వన్, ఆహారంలో ఐరన్ లోపించడం వలన వచ్చేటువంటి వ్యాధి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1, గాయిటర్. ఓకే, గాయిటర్. ఏఎన్ఎం విస్తృత రూపము ఏంటి అంటే అబ్రివేషన్ ఆఫ్ ఏఎన్ఎం? ఆన్సర్ ఆప్షన్ 2, యాక్సిలియరీ నర్స్ మిడ్వైఫ్. యాక్సిలియరీ నర్స్ మిడ్వైఫ్ అంటారు. నెక్స్ట్ వన్, సి విటమిన్ ఏ ఆహార పదార్థాలలో ఎక్కువగా లభిస్తుంది? సి విటమిన్. ఆన్సర్ ఆప్షన్ 2, సిట్రస్ జాతి పళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే ఉసిరికాయలో అత్యధిక మొత్తంలో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, బి విటమిన్ లోపం వలన కలిగేటువంటి లేదా సంక్రమించేటువంటి వ్యాధి ఏది? బి విటమిన్ లోపం వలన. ఆన్సర్ ఆప్షన్ 1, బేరీ. ఓకేనా? సో జపాన్ నావికులలో దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది ఫ్రెండ్స్, ఈ లోపము. సో పాలిష్ చేసినటువంటి బియ్యం తినడం వల్ల వస్తుంది. నెక్స్ట్ వన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ క్రింద గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య కమిటీకి లభించే ఆర్థిక సహాయం ఎంత సంవత్సరానికి?
ఆన్సర్ ఆప్షన్ 1 10,000 రూపాయలు. ఎంత ఫ్రెండ్స్? 10,000 రూపాయలు లభిస్తాయి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఎపిడమిక్ వ్యాధి అంటే ఏంటి? ఎపిడమిక్. సో ఆన్సర్ ఏంటి మరి అంటే ఆప్షన్ 3 త్వరగా వ్యాపించి ఎక్కువ మందికి సోకేటువంటి వ్యాధినే ఎపిడమిక్ వ్యాధి అంటాము. ఉదాహరణకు ఈ యొక్క చైనా దేశం నుంచి కరోనా వచ్చి పడింది కదా, చైనా కరోనా. సో ఇదంతా వ్యాపించి కదా, దీన్ని ఒక ఎపిడమిక్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, భూమి లేని పేదలకి ఉచిత భూ పంపిణీ వలన కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 భూమి లేని పేదలకి సామాజిక ఆర్థిక స్థాయి అనేది వస్తుంది. సో ఆర్థికంగా వారిని బలపరచవచ్చు. నెక్స్ట్, టార్బిడోమీటర్ను దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? టార్బిడోమీటర్. ఆన్సర్ ఆప్షన్ 2 నీటి యొక్క నాణ్యత. ఓకే, నీటి యొక్క నాణ్యత టార్బిడోమీటర్. నెక్స్ట్, గ్రామ సభ సమావేశంలో నిర్వహించాలంటే కోరం ఎంత? కోరం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో సమావేశం నిర్వహించడానికి కావలసిన మినిమం కనీస సభ్యుల సంఖ్యనే కోరం అంటారు. ఓకేనా? అసెంబ్లీలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, కోరం ఎంత ఉండాలి ఫ్రెండ్స్? కంపల్సరీగా 10% ఉండాలి. సో మొత్తం సభ్యులలో 10% సభ్యులు ఉండాలి. మరి గ్రామ సభకి ఎంత ఉండాలి అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 4 కోరం అంటూ ఎక్కడ లేదు ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నా కండక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, పంచాయతీ వార్షిక లెక్కలు సకాలంలో ఆడిట్ చేయకపోతే పర్యవసానము ఏమవుతుంది? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. సో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఖచ్చితంగా ఆడిట్ చేయాలి. సో ఆన్సర్ ఆప్షన్ 2 సర్పంచ్ పదవే కోల్పోతాడు. సో సర్పంచ్ పదవి కోల్పోతాడు, ఎట్ ద సేమ్ టైం కార్యదర్శి పైన కూడా వేట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి. ఓకే, నెక్స్ట్ వన్, స్థానిక సంస్థల నుండి ఎన్నుకోబడే ఎమ్మెల్సీ ఎన్నికలలో పంచాయతీరాజ్ సంస్థల నుండి ఎవరికి ఓటు హక్కు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎంపీటీసీలకి మరియు జెడ్పీటీసీలకు కూడా ఓటు హక్కు ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇసుక వేలం ద్వారా వచ్చినటువంటి ఆదాయము గ్రామ పంచాయతీలకి, మండల ప్రజా పరిషత్కి, జిల్లా పరిషత్కి ఎంత నిష్పత్తిలో పంపిణీ చేయబడుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2. సో ఇక్కడ 25% ఎవరికి? గ్రామ పంచాయతీకి ఆదాయంలో. నెక్స్ట్ మండల పరిషత్కి 50%, జిల్లా పరిషత్కి 25% చొప్పున వచ్చినటువంటి ఇసుక వేలంలో వచ్చినటువంటి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. నెక్స్ట్, పంచాయతీరాజ్ సంస్థలకి ఎస్సీ, ఎస్టీ మరియు బీసీలకి రిజర్వేషన్ చేసిన తర్వాత మిగిలిన స్థానాలకి ఎవరు పోటీ చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతరులు ఎవరైనా చేయవచ్చు, ఓపెన్ కేటగిరీ అని అర్థము. ఓకేనా? నెక్స్ట్ వన్, మద్యపానం వలన ప్రధానంగా దెబ్బతినేటువంటి అవయవము ఏది? సో కుటుంబాలే దెబ్బతింటున్నాయి, అవయవం ఏముంది కదా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాలేయము. ఓకేనా? కాలేయము. నెక్స్ట్ వన్ చూద్దాం మరి. అంటరానితనము నిరోధించడానికి మొదటగా వచ్చినటువంటి చట్టము ఏది? సో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో 17వ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధిస్తూ చట్టం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూద్దాం, అంటరానితనము నిరోధానికి మొదటగా వచ్చినటువంటి చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పౌర హక్కుల రక్షణ చట్టము. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ విభాగము పంచాయతీల గురించి ప్రస్తావిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 9వ విభాగము. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ప్రైమరీ హెల్త్ సెంటర్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఎవరు మరి? ఆప్షన్ 3 మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్. నెక్స్ట్ వన్, వరదలు వచ్చిన తర్వాత పారిశుద్ధ్య పరిరక్షణ కోసము వెంటనే తీసుకోవాల్సిన చర్యలలో ఎక్కువ ప్రాధాన్యత కలది క్రింది వాటిలో ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 వరద నష్టాలు అంచనా వేయడము. ఓకే, వరద నష్టాలను అంచనా వేయడము తక్కువ ప్రాధాన్యత ఉంది, అంటే అంటే ఇది అవసరం లేదు అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే వరద నష్టంతోనేముంది? సో అత్యవసర సేవలు అందించాలి, లైక్ చెత్త చెదారము తొలగించి బ్లీచింగ్ పౌడర్, ఫెనాయిల్ వినియోగము, అంటే ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా, జంతు కళేబరాలను దహనం చేయడము, మంచినీటి వనరులలో క్లోరినేషన్ వంటివి చేయాలి. ఇవి అత్యవసరమైనది. ఇక్కడ అవసరం లేనిది వరద నష్టాలు అంచనా వేసి ఏం చేసుకుంటారు? ఏం లేదు కదా. ఓకే, నెక్స్ట్ వన్, బయోడీజిల్ ఏ చెట్ల విత్తనాల నుంచి తయారు చేస్తారు? బయోడీజిల్.
ఆన్సర్ జట్రోఫా అనేటువంటి జాతికి సంబంధించినటువంటి చెట్ల విత్తనాల నుండి. నెక్స్ట్ వన్, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వలన ఒనగూడే ముఖ్య సామాజిక ప్రయోజనం ఏంటి? అంటే కలిగేటువంటి, ఒనగూడే అంటే కలిగేటువంటి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, బాల్య దశ నుండే వివిధ వర్గాలు కలిసి భోజనం చేయడం ద్వారా సామాజిక సమన్వయం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఆంధ్ర సముద్ర తీరంలో చేపల వేటను నిషేధించే కాల పరిమితి ఎప్పుడు? సో అంటే ఏ సమయంలో చేపల వేటను నిషేధించడం జరుగుతుంది? ఆప్షన్ 2, ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా సో ఈ యొక్క చేపల వేటను నిషేధించడం జరుగుతుంది. అంటే సముద్రము కల్లోలంగా ఉంటుంది ఆ సమయంలో. నెక్స్ట్ వన్, రాజ్యాంగరీత్యా పంచాయతీరాజ్ అంశము ఏ జాబితాలో ఉన్నది? పంచాయతీరాజ్ మనకి ఏ జాబితాలోనే యాక్చువల్గా కేంద్ర జాబితా ఉంది, రాష్ట్ర జాబితా ఉంది, ఉమ్మడి జాబితా ఉంది, అవశేష అధికారాలు కూడా ఉన్నాయి. సో మరి ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ జాబితాలోకి వస్తుందంటే రాష్ట్ర జాబితాలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేనేత సహకార సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఆప్కో. ఓకే, ఆప్కో. నెక్స్ట్, ఏ వ్యాధి వైరస్ కారణంగా సోకదు? క్రింది వాటిలో వైరస్ వలన సోకనటువంటి వ్యాధి ఏది? సో ఏంటి ఫ్రెండ్స్ మరి? కలరా, బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. పోలియో, డెంగ్యూ, బర్డ్ ఫ్లూ ఇవన్నీ కూడా వైరస్లే. నెక్స్ట్, వీధి కుక్కలను గ్రామం నుంచి నిర్మూలించే బాధ్యత ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ 3, గ్రామ పంచాయతీలదే ఫ్రెండ్స్. ఓకేనా? సో మీ గ్రామంలో కనుక కుక్కలు స్వైర విహారం చేస్తే గ్రామ పంచాయతీకి వెళ్ళి సో కంప్లైంట్ ఇచ్చినట్లయితే వారు మొత్తం కూడా చూసుకొని వాటన్నిటిని కూడా తీసివేసే ప్రయత్నం లేదా వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. నెక్స్ట్, పంచాయతీరాజ్ ప్రధాన లక్ష్యం ఏంటి? పంచాయతీరాజ్ ప్రధానమైనటువంటి లక్ష్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, ప్రజలను అభివృద్ధి పాలనలో భాగస్వాములను చేయడము. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ సంస్థలు ఉనికి లేనటువంటి రాష్ట్రం ఏది? అంటే పంచాయతీరాజ్ సంస్థలు లేవు ఇక్కడ, సింపుల్. ఎక్కడ మరి? ఆన్సర్ ఆప్షన్ 4, నాగాలాండ్లో లేవు. నెక్స్ట్, 70 అంటే ఇక్కడ ఎందుకు లేదు మరి ఇక్కడ ఎందుకు లేవు సార్ అని డౌట్ రావాలి మీకు. ఎందుకంటే కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, సో ఇలాంటి ప్రాంతాలలో పంచాయతీ ఈ యొక్క గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థలకి అనుకూలం కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము పంచాయతీలకి దాఖలు పడవలసిన విధులు ఏ షెడ్యూల్లో పొందుపరచబడి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2, 11వ షెడ్యూల్లో. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో పంచాయతీల మున్సిపాలిటీల ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడినవి? ఏ సంవత్సరంలో మరి? 1993లో. ఓకే, నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ వ్యవస్థ మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టారు? ఎక్కడ ఫ్రెండ్స్ మరి? సో రాజస్థాన్ అని తెలుసు కదా అందరికీ. అక్టోబర్ 2, 1959 నాగోర్ అనేటువంటి ప్రాంతము రాజస్థాన్లో ప్రవేశపెట్టారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పంచాయతీలకి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన ప్రకరణము ఏది? 126, ఆప్షన్ 4, 243 ఆర్టికల్. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ వ్యవస్థలో మధ్య స్థాయిలో ఉండేటువంటి సంస్థ ఏది? అసలు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్ని ఉంటాయి? ఎన్నంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మనం ప్రస్తుతం భారతదేశంలో చాలా వరకు రాష్ట్రాల్లో, మెజారిటీ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామంటే సో బల్వంతరాయ్ మెహతా. ఓకే, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. సో జిల్లా, మండల మరియు గ్రామ. సో మరి ఇక్కడ మధ్య స్థాయిలో ఏముంటుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ మండల పరిషత్. అంతేనా ఫ్రెండ్స్? మరి ఇక్కడ లేదు కదా, అది చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పంచాయతీ సమితి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీకు ఏం చెప్పాలంటే బల్వంతరాయ్ మెహతా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. ఓకేనా? సో అశోక్ మెహతా ప్రవేశపెట్టిన దాంట్లో 2 అంచెలు మాత్రమే ఉంటాయి. సో అందులో ఏంటంటే పంచాయతీ సమితి, అంటే కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే 3 అంచెలు ఉన్నప్పటికీ కూడా సో పంచాయతీ సమితి అంటారు. మండల పరిషత్ని పంచాయతీ సమితి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది, గమనించాలి. రద్దు చేయబడిన పంచాయతీకి ఎంత వ్యవధిలోగా ఎన్నికలు జరపాలి? ఆన్సర్ ఆప్షన్ 3, 6 నెలల లోపు ఈ యొక్క ఎన్నికలు అయితే జరపాలి. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచి ఏదో కారణం చేత అతన్ని తొలగించారనుకోండి.
ఓకే, తొలగించే అధికారం కలెక్టర్కి ఉంటుంది. సో తొలగించారనుకోండి సింపుల్గా, తొలగిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 6 months అయితే అతని పదవి కాలం అయిపోతుంది అనుకోండి. ఓకే, అయితే ఇంకా 6 months ఉండనంగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించారు ఫ్రెండ్స్. ఆ పదవి ఖాళీగానే ఉంచుతారు. ఉప సర్పంచ్తోనైనా ఏవైతే విధులు ఉంటాయో నిర్వర్తింపజేస్తారు, కానీ ఎన్నికలు అయితే జరపరు. 6 months ఉంటాయి. ఒకవేళ 6 నెలల కంటే ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year 2 years ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ యొక్క పరీక్షలు అనేవి ఈ యొక్క ఎన్నికలు అనేవి కండక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, దేశంలో జీవన ప్రమాణానికి ప్రతీక ఏంటి? జీవన ప్రమాణ స్థాయి. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 తలసరి ఆదాయము, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం మనము. ఒక దేశము అభివృద్ధి చెందిందా లేదా అనేది అంశము జీడిపిలను చూడొద్దు ఫ్రెండ్స్. ఎప్పుడైనా జీడిపి అనేది దేశం మొత్తంలో ఉన్నటువంటి ధనికులది, పేదవాళ్ళు అన్నీ కూడా యావరేజ్గా తీసుకుంటారు. సో ఎప్పుడైతే ఒక దేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయాన్ని బేస్ చేసుకొని సో ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధి చెప్తారో అది ఎగ్జాక్ట్లీగా ఉంటుంది. ఓకేనా, తలసరి ఆదాయం అంటే ఒక వ్యక్తి, దేశంలో ఉన్న వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు సంవత్సరానికి. సో అది. ఓకే, నెక్స్ట్ వన్, భారత జాతీయ రంగంలో సాధారణంగా ఏ రకమైన నిరుద్యోగము ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు చూడండి. చాలాసార్లు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. తెలుగులో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆన్సర్ సీజనల్. ఓకే, సీజనల్ అంటే ఏ రకమైన నిరుద్యోగం ఇది? సీజనల్గా ఫర్ ఎగ్జాంపుల్ వానాకాలంలో చూసినట్లయితే రైతులకు చాలా బాగా పని ఉంటుంది, వర్క్ చేసుకోగలుగుతారు. మరి వేసవి కాలంలో ఉండదు ఎక్కువ శాతం. సో అది ఖాళీగా ఉంటారు, అదొక నిరుద్యోగితనే అది కూడా. సో దాన్ని సీజనల్ అంటాం. ఇంకొక నిరుద్యోగిత కూడా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ప్రమాదకరమైనది. ఏంటి అంటే అది ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఇక్కడ ఇవ్వలేదు, అప్పుడప్పుడు అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో ఒక 5 ఉన్నారనుకోండి. 5 వారికి ఒక ఎకరం భూమి ఉందనుకోండి. ఆ ఎకరం భూమిని కేవలము 2 మాత్రమే చేయగలరు. 2తో కంప్లీట్ అవుతుంది, అది 2 సరిపోతారు కరెక్ట్. కానీ మిగిలిన 3 కూడా అదే ఎకరం పైన డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంటే దాన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. ఓకేనా, అంటే ఏం పని లేకుండా ఉన్న పనినే విభజించుకొని చేయడము. ఓకేనా, లేదా ఖాళీగానే ఉండడం, ఇక అక్కడ వెళ్ళకుండా ఖాళీగానే ఉంటే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సేద్యము అనుసరించి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుటకు 2006 జనవరిలో ప్రవేశపెట్టిన సూక్ష్మ వ్యవసాయ పథకాన్ని అమలు చేసేది ఎవరు? ఎవరు చేస్తారు మరి? ఆన్సర్ ఆప్షన్ 2 కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? సామాజిక అభివృద్ధి కార్యక్రమం తరచూ అడుగుతుంటారు ఫ్రెండ్స్. ఇది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అక్టోబర్ 2, 1952 గాంధీ జయంతి రోజు గుర్తుంచుకోవాలి. ఓకే, 1952. నెక్స్ట్ వన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రధానంగా ఏ ఉద్దేశంతో ప్రారంభించారు? కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజలు పాల్గొనడం ద్వారా గ్రామ సర్వతోముఖాభివృద్ధి సాధించడము. అంటే అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేయడమే ఈ యొక్క కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. పేరులోనే ఉంది కదా. నెక్స్ట్ వన్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో ఫ్రెండ్స్ దీన్ని మార్చారు కదా, ఇప్పుడు ఏమంటున్నారు? మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖని చాలాసార్లు చెప్పాము కరెంట్ అఫైర్స్లో, కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ. ఓకేనా, సో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనకూడదు ఇక నుంచి మనం. ఓకేనా, సో ఈ శాఖ అమలు చేస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 6 నుంచి 11 సంవత్సరాల వయసు గల పిల్లలకి ప్రాథమిక విద్యను అందించడము. నెక్స్ట్ వన్, మధ్యాహ్నం భోజన పథకము ఎవరికి పౌష్టికాహారము అందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు. నాకు అర్థమవుతుంది.